హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. చాలామందికి సమ్మర్లో ఎలా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అయితే చాలా డౌట్స్ అయితే ఉంటుందండి. అయ్యో మనం ఎంజాయ్ చేయాలంటే వాటర్లో ఎంజాయ్ చేస్తే బాగుంటుంది, కానీ అది వండర్లాకి పోవాలా అంటే బెంగళూరు పోవాలా, లేదా చెన్నై పోవాలా, లేదా తిరుపతి పోవాలా అని చెప్పేసి అయితే చాలామంది అయితే ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా మీకు మీ దగ్గరలోనే వాటర్ పార్క్ చాలా 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 ఎంజాయ్ చేసే విధంగా ఉన్న వాటర్ పార్క్ అయితే ఓపెన్ అయిందండి. అది కేజీఎఫ్ గ్రామంలో. కేజీఎఫ్ నుంచి 2-3 కిలోమీటర్స్ దూరంలోనే ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఆటో పట్టుకుని వెళ్ళి ఆరాంగా వెళ్ళొచ్చును. ఆ వాటర్ పార్క్ ఒక విశేషాలు, ఆ వాటర్ పార్క్లో ఏమేమైతే ఉంది, ఎలా మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఏమేమి దొరుకుతుంది అనేసి అయితే ఈ వీడియోలో చూపిస్తాను. లెట్ వెయిట్ అండ్ సీ. ఇదిగోండి, ఇది ఎస్ఏఆర్ ఫ్యాంటసీ పార్క్లో వాటర్ పార్క్లోని మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఇలా వెళ్తూ ఉంటే మీకు ఒక్కొక్కటిగా అన్నీ చూపిస్తాను. ఇక్కడ కౌంటర్ దగ్గర ఇంతమంది అయితే కాచుకుని ఉన్నారు. ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు టికెట్స్ తీసుకొని అయితే వెళ్ళవచ్చు. ఇది టికెట్ కౌంటర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి. అంతా ఒక మౌంటైన్ మాదిరినే డిజైన్ చేశారు. తర్వాత ఇది ఎగ్జిట్ గేట్. అందరూ అక్కడికి వెళ్ళి అంతా ఎంజాయ్మెంట్ చేసిన తర్వాత రిటర్న్ వచ్చేది ఈ రూట్లోనే. ఇది వచ్చి పార్కింగ్ ఏరియా స్పేస్ కూడా చాలా పెద్దగా ఉందండి. అసలు మనము ఎలాంటి సిటీస్లో కూడా ఇలాంటి పార్కింగ్ ఏరియా చూసిండము, అంత భారీగా ఉంది పార్కింగ్ ఏరియా. ఇది ఆ బిల్డింగ్, ఆఫీస్ బిల్డింగ్ అనమాట. ఇక్కడ కూడా ఆ వ్యూ కూడా అంత ఆఫీస్ బిల్డింగ్ కూడా చాలా మౌంటైన్ వ్యూ తర చాలా బాగుంటుంది. ఇది స్లిప్పర్ స్టాండ్, చెప్పులు విడిచే జాగా. ఇక్కడైతే వచ్చేసి ఏది మనం కట్టన అవసరం లేదండి. తర్వాత సెక్యూరిటీ రూము. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మీకు చూపిస్తాను డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్స్, టాయిలెట్స్. ఇది ఆఫీస్ రూము. ఇప్పుడు మనము డ్రెస్సింగ్ రూమ్ చూపిస్తాను. చూడండి, ఇది డ్రెస్సింగ్ రూమ్. ఇక్కడే లాకర్స్ కూడా ఉంటుంది. మనమైతే ఒక లాకర్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలాగా లేదు మాకు వద్దు, ఫ్రీ లాకర్స్ కావాల్సిందే, కానీ ఫ్రీ లాకర్స్కి అయితే లాక్ ఉండదు, కానీ బట్టలు పెట్టుకునేకి మాత్రం, క్లాత్స్ పెట్టుకునేకి మాత్రం వీలుగా సౌకర్యంగా ఉంటుంది. మనకి లేదు మా దగ్గర ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, మాకు లాకర్ కావాలంటే మాత్రము లాకర్కి 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ స్లైడ్స్కి మనం వెళ్ళే జాగా అనమాట. ఇక్కడ మాడి మెట్లెక్కి ఇక్కడి నుంచి స్లైడ్ స్టార్ట్ అవుతుందండి. గేమ్స్ చాలా బాగున్నాయి. గేమ్స్ ఇక్కడ ఒకేసారి ఫ్యామిలీ ఫుల్ అందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చండి. వేరే ఒక్కొక్కసారి వెళ్ళడం కాకుండా ఫ్యామిలీ ఫుల్ ఒకేసారి జారుకుని పోయి వాటర్లో వెళ్ళే అంత స్పేస్ ఉంటుందన్నమాట. మనం ఎవరైనా ఫ్యామిలీ ఫుల్లే వెళ్ళాలి అనుకుంటే కన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, చిన్న వాళ్ళు కానివచ్చును, పెద్దవాళ్ళు కానివచ్చును, ఒకేసారి కంటిన్యూస్గా కూర్చొని వెళ్ళొచ్చును. ఇప్పుడు వీళ్ళు వెళ్ళేది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఒక్కొక్కలాగా కూర్చొని వెళ్ళి ఎంజాయ్ చేస్తారండి. అది పనుకుని వెళ్ళినా మనకి దెబ్బలు తగలదు, కూర్చుని వెళ్ళినా దెబ్బలు తగలదు. ఎలా వెళ్ళినా కానీ మనకు అస్సలు దెబ్బలు తగలకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఇది ఇంకొకటి సెకండ్ది. ఇక్కడ మనకి ఆ లోపలికి వెళ్ళి ఒక గృహలో వెళ్ళిన మాదిరి ఉంటుంది. ఇదంతా మీరు వండర్లాకి వెళ్ళింటే చూసింటారు. వండర్లా సేమ్ ఇది కూడా ఇలానే డిజైన్ చేశారండి. కేవలం 700 రూపీస్ టికెట్తో మామూలు డేస్లో. అదే వీక్ డేస్లో వచ్చేసి మామూలు దినాల్లో వచ్చేసి 600 రూపీస్ అవుతుంది. ఖాళీ సండేస్లో మాత్రమే 700 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు. కిడ్స్కి అయితే 600 ఉంటుంది. ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తా ఉంటే బైక్స్ వచ్చేసి ఇక్కడ రౌండ్ చేసేసి మనం పార్క్ అంతా చుట్టే మాదిరి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేకి ట్యూబ్స్ కూడా దొరుకుతుంది. మనం పర్సనల్గా మనకే ఓన్గా కావాలంటే కూడా ఇక్కడ కొనుక్కోవచ్చును. చిన్న వాళ్ళకి ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ జ్యూసెస్, మసాలా పూరి, స్నాక్స్, చిప్స్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుందండి. అదే కాకుండా ఎన్నో రకమైన స్నాక్స్ కానీ, మళ్ళా నాకు టీ కాఫీలు తాగేవాళ్ళు టీ కాఫీలు కానీ అన్ని షాప్స్ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంటుంది. ఎవరు ఏం కావాలంటే అది తీసుకోవచ్చును. ఇక్కడ లెమన్ సోడా అన్నీ కూడా దొరుకుతుంది. మనకి సమ్మర్లో ఎలాంటి తాగాలనుకున్నా కానీ ఆరాంగా తాగొచ్చును. అలాగే ఫుడ్ ఐటమ్ ఏమైనా తినాలి అనుకునే వాళ్ళకి ఇదే క్యాంటీన్. ఇక్కడైతే ఒక మినిమం ఒక 50 మెంబర్స్ అన్న కూర్చొని తినే మాదిరి అయితే డిజైన్ చేశారు. మనము ఆరాంగా ఇక్కడ ఏం కావాల్సింటే అది తినాలనుకునేవారు. ఇది క్యాంటీన్ చూసారు కదా. క్యాంటీన్ ముందు కూడా ఇప్పుడు మళ్ళీ వాటర్ పార్క్ దగ్గరికి వెళ్దాము. చూడండి,
ఎంత బాగా స్విమ్ చేసుకునే కానీ ఆ డిజైన్స్ కానీ అక్కడంతా వాటర్ ఫ్లోయింగ్ కానీ ఎక్కడే కానీ డిస్టర్బెన్స్ లేకుండా చాలా ఆనందంగా పిల్లలైతే ఎక్సలెంట్గా ఎంజాయ్ చేసే మాదిరి అయితే ఈ వాటర్ పార్క్ డిజైన్ చేశారు. అసలు మనకి చిన్నదిగా ఉంది అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే అంతా ఇంత బాగుండదండి. చాలా బాగుంటుంది. చిన్న పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ అందరికీ అయ్యే విధంగా ఎంజాయ్ చేసేలాగా చేశారు. ఇక్కడ చూడండి, ఇది ఇంకొక టనల్స్. ఇక్కడ మనం ఎంజాయ్ చేయడానికి డిఫరెంట్ టైప్స్లో ఇక్కడైతే దొరుకుతుందండి. ఒకటి ఓపెన్ టైప్లో ఉంటుంది, ఇంకొకటి క్లోజ్ టైప్లో ఉంటుంది, ఇంకొకటి కొంచెం లాంగ్గా ఉంటుంది. చూడండి, ఇలా అక్కడి నుంచి వచ్చి ఆరాంగా వచ్చి ఎంతో ఎంజాయ్గా వచ్చి వాటర్లోకి అయితే ఫ్లో అయ్యి పడవచ్చు. మనము ఆల్రెడీ కొన్ని జాగాల్లో అయితే చాలా టాప్ మోస్ట్గా ఉండే దాంట్లో పెద్దోళ్ళు మాత్రమే జారవచ్చు, కానీ చిన్నవాళ్ళు పడాలంటే దిగులు పడతారు. కానీ ఇందులో అలా కాకుండా చిన్నవాళ్ళు సైతం ఆరాంగా వచ్చి వాటర్లో ఫ్లో అయ్యేకి చాలా బాగా డిజైన్ చేశారండి. ఎక్సలెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చును. చూడండి, ఇది వచ్చేసి అదంతా అయిన తర్వాత మనం ఆరాంగా వచ్చి రైన్ డ్యాన్స్లో వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చును. రైన్ డ్యాన్స్లో మ్యూజిక్ వేసింటారు, ఆ పాటలకు తగ్గట్టే మనం ఎంతో బాగా ఎంజాయ్ చేయొచ్చును. ఇక్కడ ఈ ఎంజాయ్మెంట్ అంతా వచ్చేసి మనకి చాలా కష్టం అండి దొరకాలంటే. ఇది వచ్చేసి ఈ స్నో వరల్డ్ అంటారు దీన్ని. ఆ చిన్న క్యాబిన్లో అక్కడ స్నో వదులుతారు. స్నో వదిలే టైంలో మేము లేదు కాబట్టి లేదు. చూడండి, ఇది స్నో వదిలేది. తర్వాత మేము ఇంతలో ఆడలేదు, ఇలా స్నో వదులుతారు. స్నోలో ఆడుతూ ఉంటే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి. ఇప్పుడు స్నో మిషన్ ఆన్ చేయమని చెప్పాను, ఒక మాట వీడియో తీయాలి అని చెప్పేసి మళ్ళీ ఆన్ చేస్తారు. చూడండి, మీకు చూపిస్తాను ఇప్పుడు ఎంత బాగుంటుందో. ఇది స్నో పడుతూ ఉంటే మన మీదకి స్నోనే పడుతూ ఉంటే చూడండి, అది బబుల్స్ సూపర్గా ఉంటుందండి. ఎక్సలెంట్గా ఉంటుంది. అక్కడ నిలుచుకుని ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చును. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి ఇది ఒక బ్యూటిఫుల్ స్పాట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చును. తర్వాత ఇక్కడ చూడండి, ఇది వచ్చి స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్లో అలలు వచ్చే మాదిరి డిజైన్ చేశారు, ప్లస్ జాకెట్స్ కూడా ప్రొవైడ్ చేసినారు సేఫ్టీ కోసము. చాలా మందికి కొండ మీద నుంచి వాటర్ పడడం అంటే చాలా ఇష్టం అండి. అలాంటి ఎక్స్పీరియన్స్ కోసం కూడా ఇక్కడ ట్రై చేయొచ్చును. సేమ్ కొండలాగా డిజైన్ చేశారు. కొండ మీద నుంచి ఎలాగైతే వాటర్ పడుతూ ఉంటుందో అలా అయితే వాటర్ కూడా పడడం లాగా డిజైన్ చేశారు. ఇది కూడా మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్. అందరూ వెళ్ళి సంతోషంగా ఎంజాయ్ చేయండి సమ్మర్లో. గుడ్ బై.